హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బీరకాయ కూర ఎలా వండాలో నేను చూపించబోతున్నానండి. ముందుగా మనం దీనికోసం లేత బీరకాయలను తీసుకొని పొట్టు బాగా గీరుకొని వాష్ చేసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పొయ్యి వెలిగించి దానిపైన గిన్నె పెట్టుకొని ఒక పావు నూనె వేసుకొని, నూనె వేడవగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేగగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా దూరగా వేగిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి కలుపుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా బాగా వేగేలా చూసుకోవాలి. ఇలా బాగా వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కాస్త. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలండి. దీంట్లో ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి గ్రేవీ కోసం ఉడకడానికి కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే బాగా మరుగుతూ ఉంటాయి. మూత వేయడం వల్ల అవి బాగా ఉడుకుతాయి. అలాగే దాంట్లో ఉన్న పోషకాలు బయటకు పోకుండా ఉంటాయండి. ఇలా మనం బాగా కలిపి చూసుకోవాలి. చాలా లేతగా ఉన్న బీరకాయలకైతే వాటర్ వేయాల్సిన పని లేదండి. ఇది కొంచెం గ్రేవీ కోసం లైట్గా యాడ్ చేశాను నేను. మరొక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూసారా ఎలా బాగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు ఉంచుదామండి. మరొక 5 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నీ మరొకసారి కలుపుకుందాము. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలో కూడా తినొచ్చు. రోటీస్లో కానీ, జొన్న రొట్టెలో కానీ తినొచ్చు. ఇది ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయండి. దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి. అన్నీ ఇలా బాగా కలిసేదాకా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకుంటే సరిపోతుందండి. మనకి ఇలా ఆయిల్ పేరుకుంటుంది పైకి, అది బాగా మగ్గిపోయినట్టు తెలిసిపోతుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకు గ్రేవీ ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక 5 నిమిషాలు అలా మూత వేయకుండా పొయ్యి పైన మగ్గిస్తే సరిపోతుంది. మనకు సరిపడా గ్రేవీ ఉందనుకుంటే చూసుకొని పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా చూసుకొని గరిటెతో కూడా చూసుకోవచ్చండి ముక్కలు ఉడికాయా లేదా బాగా అని. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి కలుపుతూ. ఇదంతా బాగా కలిపిన తర్వాత దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర సిద్ధమండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంత రుచిగా ఉండే బీరకాయ కూడా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.